ఐపీఎల్ 2026 సీజన్ ఆడకుండా బంగ్లాదేశ్ ప్లేయర్లపై నిషేధం విధించాలని, ముఖ్యంగా కేకేఆర్ తరపున ఆడబోతున్న పేసర్ ముస్తాఫిజుర్ ఆడకుండా ఆపాలనే డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యల కారణంగా భారత్లోని చాలామంది, ముఖ్యంగా హిందూ సంఘాలు బంగ్లాదేశ్ ప్లేయర్లను కూడా ఐపీఎల్లో నిషేధించాలని డిమాండ్ మొదలుపెట్టాయి. దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్న ఏకైక ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్పై పడుతుంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కేకేఆర్ 9.20 కోట్ల భారీ ధరకు ముస్తాఫిజుర్ రెహమాన్ను కొనుక్కుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ నిలిచాడు. అయితే బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హత్యల నేపథ్యంలో ముస్తాఫిజుర్ను ఐపీఎల్ ఆడడానికి వీలేదని, ముస్తాఫిజుర్ను వెంటనే జట్టులో నుంచి తొలగించాలంటూ హిందూ సంఘాలు, కొంతమంది శివసేన, ఉద్ధవ్ శివసేన నాయకులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ముస్తాఫిజుర్ టీంలో ఉంటే ఐపీఎల్ మ్యాచ్లు జరగనివ్వమని కూడా హిందూ సంఘాలు వార్నింగ్ ఇస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం గవర్నమెంట్ నుంచి అఫీషియల్ బ్యాన్ లేకపోతే మేము ఆటగాళ్లను అడ్డుకోలేమని చేతులెత్తేసింది. ఇలాంటి టైంలో ఏం జరుగుతుందనేది సస్పెన్స్గా మారింది. అయితే మీరు చెప్పండి, ముస్తాఫిజుర్ను ఐపీఎల్ ఆడించాలా, బ్యాన్ చేయాలా? Thank you.